ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు పరలోకపు వాగ్దానం ఏంటో చూద్దామా? ప్రోవర్బ్స్ చాప్టర్ 18 verse 21. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. The tongue can bring death or life. Those who love to talk will reap the consequences. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. చూసి కదండి దేవుడు మాట్లాడిన మాట. మనకి కొన్ని టైమ్స్ అనిపిస్తుంది కదా, ఏదైనా నెగిటివ్ జరగగానే ఇది అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఇది జరుగుతుందని నేను చెప్పినా కూడా, నేను ఏది మాట్లాడినో ఏది చెప్పినానో అదే జరిగింది, ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు అని. కానీ దేవుడు ఈరోజు ఏమంటాడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, జీవ మరణములు నాలుక వశం అంట. అంటే నువ్వు ఏది పలుకుతావో అది జరగబోతుందంట. మనం కనుక వరల్డ్ క్రియేషన్ చూసినట్లయితే దేవుడు జస్ట్ ఒక చిన్న మాటనండి కలగమనగానే ప్రతీది మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో ప్రతీది కూడా ఆయన ఒక్క మాటతోని కలిగిపోయిందంట. భూమి కలుగు అనగానే కలిగిందంట. అలాగే ఎర్త్, మూన్, సన్ ప్రతీది కూడా ఆయన ఒక్క మాటతోనే మొత్తం ఫామ్ అయిందంట. ఈ సన్ని మూన్ అవన్నీ ఏం ఆలోచించలేవంట. ఇదేంటి, ఒకవేళ నేను ఇప్పుడు ఫామ్ అయినాను అనుకో, నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, నెక్స్ట్ ఏమవుతుంది, ఇవేమీ ఆలోచించలేదంట. జస్ట్ అన్నీ కూడా ఆయన ఒక్క మాటకి సరెండర్ అయిపోయినాయంట. ఈరోజు అదే పవర్ అంట నీ టంగ్కి నా టంగ్కి దేవుడు పెట్టారంట. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కదా. అంటే డైరెక్ట్ ఏంటిది, ఆయననే మనలో నివాసం ఉంటున్నాడంట. అంటే ఆయన పవర్ మనలో ఉందంట, మన టంగ్కి ఇస్తున్నాడంట. అయితే ఈరోజు దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ లైఫ్ అంట నువ్వు మాట్లాడే దానిపైన ఆధారపడి ఉంటుందంట. నువ్వు ఏదైతే మాట్లాడతావో అది నీ జీవితంలో జరగబోతుందంట. అయితే ధైర్యంగా ఉండండి. ఏదైనా నీ జీవితంలో ఇది జరగట్లేవు, ఇంక ఇది జరగదు అని ఏవైతే అనుకుంటావో అన్నిటిపైన మాట్లాడండి, పలకండి. ఇది జరగబోతుంది నా జీవితంలో, నాకు వివాహం జరుగుతుంది, నేను బాధపడుతున్న ప్రతి ఒక్క రోగం నుండి నాకు స్వస్థత వస్తుంది, నాకు జాబ్ వస్తుంది, నాకు కుటుంబం బాగుపడుతుంది, నాకు పీస్ వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా అంటే ఇక్కడ నుంచి దేవుడు పలకమని జ్ఞాపకం చేస్తున్నారంట. సో ధైర్యంగా ఉండండి. దేవుడు ఒక వాగ్దానం చేశారు, జీవమరణములు నాలుక వశం అని. సో దాన్ని వాడుకొని మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోండి. ప్రార్థన చేసుకుందామా? నజరీడైన సర్వశక్తి గల యేసయ్యా, అయ్యా అవునయ్యా, ఈరోజు నువ్వు మాతో మాట్లాడావయ్యా. జీవమరణంలో నాలుక వశం అన్నావయ్యా. అవునా, నాలుకకి ప్రభా గొప్ప పవర్ని నువ్వు మాకు ఇచ్చావు కదయ్యా. నువ్వు ఏ పవర్తోనైతే ప్రభా ఆనాడు భూమి కలుగు అనగానే కలిగిపోయిందో ప్రభా, ఈరోజు అదే పవర్ని ప్రభా మా అందరి నాలుకలో ప్రభా నువ్వు పెట్టి ఉన్నావని అన్నావు కదా ప్రభా. అవునయ్యా, ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ లైఫ్ని ప్రభా మీరు మార్చండి అయ్యా. అవునయ్యా, వాళ్ళు పలుకుతున్నారు కదా ప్రభా. అవును ప్రభా, వాళ్ళ జీవితంలో ప్రభా ఏదైతే కొరత ఇప్పటి వరకు చూసారో ప్రభా, వాటి అన్నిటిని మార్చుకోవడానికి ప్రభా మీ యొక్క కృపను దయచేయండి అయ్యా. ముఖ్యంగా ప్రభా ఏ నెగిటివ్ కూడా మాట్లాడకుండా ప్రభా, అవును ప్రభా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నాకు ప్రభా, అవును ప్రభా మీరు కంట్రోల్ చేయండి అయ్యా. అవునే మమ్మల్ని, మా లైఫ్స్ని ప్రభా మీకు సరెండర్ చేస్తున్నామయ్యా. అవునే ప్రతిదీ కూడా ప్రభా గొప్పగా నీ నామానికి మహిమకరంగా మార్చమని నజరీడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఇచ్చిన గ్రేట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మీ జీవితాన్ని గొప్పగా మార్చుకోండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.